మాట తప్పం మడమ తెప్పం అన్నటువంటి ధోరణిలోనే ఉంది ప్రస్తుతం ఏదైతే ఇజ్రాయెల్ వైఖరి. ఎక్కడా వెనక్కి పోవట్లా, అడుగు అడుగు ముందుకే వెళ్తోంది, అటాకింగ్ మోడ్లోనే వెళ్తోంది, దారుణమైన దెబ్బతీస్తోంది. హిజ్బుల్లా విషయంలో అంతు చూస్తామని తేల్చి చెప్పింది. లెబనాన్కి హెజ్బుల్లాకి ముందే వార్నింగ్ ఇచ్చింది. లెబనాన్కి చెప్పింది, నీ దేశంలో ఉన్న తిరుగుబాటుదారులు నువ్వు కంట్రోల్ చేయకపోతే రేపొద్దు నీ దేశం మీదకి మేము యుద్ధానికి వస్తామని. ఇదివరకు పాలస్తీనాకి చెప్పింది. అప్పుడు అబ్బెబ్బే ఏం కాదు, పాలస్తీనా వెనకాల ఇరాన్ ఉంది, అట్లాగే హెజ్బుల్లా వాళ్ళు ఉన్నారు, హౌతీలు ఉన్నారన్నారు. ఏమైంది? వెంటాడి వేటాడి చంపింది. చివరికి సాధారణ ప్రజలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, మహిళలు చచ్చిపోయారు, వృద్ధులు చచ్చిపోయారు, పేషెంట్లు చచ్చిపోయారు, శరణార్థులు చచ్చిపోయారు. ఇట్లాంటి రోజు మీడియా సాక్షిగా గోల చేయడం తప్పించి ముఖ్యమైన నాయకులు అనేక మంది, ఈవెన్ హమాస్ చీఫే పోయినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో దెబ్బ కొట్టగలిగింది నాడు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు హెజ్బుల్లాకి సంబంధించిన డిప్యూటీ చీఫ్తో సహా, మిస్సైల్ స్వింగ్ హెడ్తో సహా అనేక మంది కమాండర్లను లేపేసింది. వెంటాడి వేటాడుతోంది. ఎక్కడ కూర్చోవడానికి, చివరికి టాయిలెట్ కూర్చోవడానికి కూడా భయపడే పరిస్థితి సృష్టించింది. ఎట్టి పరిస్థితుల్లో తమ దేశానికి ప్రమాదాన్ని సహించేది లేదు, అంగీకరించేది లేదని తేల్చి చెప్తోంది.